అదేంటో ఏ పండగొచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా మన దగ్గర ఒక మంచి డ్రెస్ కూడా లేదు అని అనిపిస్తుంది. తీరా చూస్తే మన కబోర్డ్ అంతా నిండిపోయి మన హస్బెండ్ కబోర్డ్ లో కూడా మన డ్రెస్లే ఉంటుంది. అయినా కూడా మన దగ్గర డ్రెస్సులు లేనట్టే ఫీల్ అవుతూ ఉంటాం. డైలీ ఎలాగైనా ఎక్సర్సైజ్ చేసి చాలా ఫిట్ గా ఉండాలబ్బా, ముందు ఈ పొట్టం తగ్గిచ్చేస్తే చాలు అని అనుకుంటా. ఆ రోజు సాయంత్రమే ఎప్పుడూ లేని సర్ప్రైజ్లన్నీ మన హస్బెండ్ గుర్తుకొచ్చి బిర్యానీలు పట్టుకుని వస్తారు సర్ప్రైజ్ అంటూ. ఇక మనం అనుకునేదంతా తీసి గట్టు మీద పెట్టేసి సర్ప్రైజ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి బిర్యానీకి ఆగతామా? అస్సలు ఆగలేం. యూట్యూబ్ చూసి రకరకాలుగా వంటలు చేసి మన హస్బెండ్ కి పెట్టాలని ఆలోచిస్తాం. కానీ ఆ పాత్రలు కడిగేది ఆలోచిస్తూ అలానే ఆగిపోతాం. మళ్ళీ అదే సాంబార్ రసమే పెట్టిస్తూ ఉంటాం. హస్బెండ్ ని అస్సలు కంట్రోల్లో పెట్టుకోకూడదు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఫ్రెండ్స్ తో బయట వెళ్తామని చెప్తే లొట్టు లొసుకులన్నీ అడుగుతూ ఉంటాం. ఎప్పుడు ఇంట్లో చేసుకునే హెల్దీ ఫుడ్డే తినాలని ఆశపడతాం. పానీపూరి వాసన, గోబీ మంచూరి వాసన వచ్చిందంటే చాలు ఆగలేకపోతాం. జగడమాడిన ప్రతిసారి హస్బెండే వచ్చి సారీ చెప్పాలని ఎదురు చూస్తాం. సారీ చెప్పను వస్తే కూడా మళ్ళీ జగడాలు స్టార్ట్ చేస్తాం. సింక్ లో ఒక పాత్ర కూడా పడకుండా అప్పటికప్పుడే క్లీన్ చేసేవాళ్ళే అని అనుకుంటాం. కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒడ్డేసుకుని మరీ సాయంత్రం పాటలు వింటూ కడుక్కుంటూ ఉంటాం. పిల్లలకి చదువు చెప్పేటప్పుడు అస్సలు కొట్టకూడదు, వీఆర్ ఏ గుడ్ పేరెంట్స్ నో అని అనుకుంటాం. చదువు చెప్పించడానికి స్టార్ట్ చేసిన 5 నిమిషాల నుంచి దంచుడే దంచుడు. పిల్లలు ఇంట్లో ఉన్నంత సేపు స్కూల్ కి ఎప్పుడు రా తరిమేద్దాం అని అనుకుంటాం. స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం ఎప్పుడు అవుతుంది, మళ్ళీ పిల్లల్ని ఎప్పుడు రా చూస్తాం అని ఎదురు చూస్తూ ఉంటాం. ఫోన్ వచ్చేక ముందే చెప్పేస్తాం పిల్లలకి డిస్టర్బ్ చేయకు అనేసి. కానీ ఫోన్ వచ్చినప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎగిసెగిసి తందామా అని అనిపిస్తుంది. నేనొక్కదాన్నే ఇలానా, లేక మీరు కూడానా?